హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్విస్ ప్రేస్. మేము క్రిస్మస్ కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాకినాడకి వెళ్ళాము కదా. అక్కడైతే డిసెంబర్ 27th మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ ప్రేయర్ మీటింగ్ అరేంజ్ చేశారు. మరి ఈ మీటింగ్ ఎలా జరిగిందో, ఇంకా నేను మా అన్నయ్య ఏం హడావిడి చేశామో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అధ్యాయం 3 నుంచి 17 వచనాలు. మొదటిది, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. రెండవది, పైన ఆకాశం యందే గాని క్రింద భూమి యందే గాని భూమి క్రింద నీళ్ళు యందే గాని ఇందు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడవది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. నాలుగవది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఐదవది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆరవది, నరహత్య చేయకూడదు. ఏడవది, వ్యభిచరింపకూడదు. ఎనిమిదవది, దొంగిలకూడదు. తొమ్మిదవది, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. పదవది, నీ పొరుగు వాని భార్యనైనను నీ పొరుగు వానిటకు తేలినైనను ఆశింపకూడదు. ధన్యవాదములు.
ప్రేజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఒక బైబిల్లో ఉన్న ఒక చిన్న వర్స్ చెప్పుతున్నాను. ఏషియా 55వ అధ్యాయం 9వ వచనం. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంతే ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. దేవుడు దీవించుగాక.